హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఇటీవల కాలంలో అంటే గత వారం 10 రోజులుగా హైదరాబాద్లో వినిపిస్తున్న పేరు ఏవి రంగనాథ్. హైడ్రా కమిషనర్గా ఆయన వచ్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే తాట తీస్తున్నాడు చాలామందికి. అక్రమ నిర్మాణాలు అట్లా ఉన్నది ఉన్నట్టు కొట్టిపడేస్తున్నాడు. ఒక రకంగా చూస్తే కొంతమంది పొలిటీషియన్స్ కూడా ఆయన మీద కెవ్వుమంటున్నారు. ఇంతకీ ఏవి రంగనాథ్ గారు చేస్తున్నది ఏంటి, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది మాట్లాడదాం. మనతో పాటు లీగల్ లీడర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అలాగే ఆరాధ్య మీనా డెవలపర్స్ సంస్థ అధినేత శ్రీనివాస్ మండలేని ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. శ్రీనివాస్ గారు, ఏంటి హైడ్రా కమిషనర్గా వచ్చిన ఏవి రంగనాథ్ గారు ఒక రకంగా ఉద్యమం విప్లవం లాగా జరుగుతూ ఉంది, కారణం ఏంటి? ఎగ్జాక్ట్లీ సార్. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ బేస్ చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉందో గత 5 సంవత్సరాల్లో మనం అందరం చూసాము. వేల కోట్ల వ్యాపారం జరిగింది. దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎంతమంది ఎవరున్నారంటే బేసిక్గా రియల్టర్స్తో పాటు వెనకాల నుండి కొంతమంది పొలిటీషియన్స్ కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇవన్నిటిని కూడా నేను ఈ ఒక్క విషయంలో ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని అభినందించాలి. మొట్టమొదటిగా ఈ హైడ్రా అనే దాన్ని, ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చి, ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చి మన హైదరాబాద్లో ఉన్నటువంటి గతంలో ఎవరైతే మన నైజాంలు కావచ్చు, అంతకుముందు కుతుబ్ షాహీల దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి ఈ చెరువుల్ని కాపాడుకోవాలి, ఈ చెరువుల్ని కాపాడుకొని హైదరాబాద్కి ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి, ఒక ఎకో సిస్టమ్ని రెడీ చేసుకోవాలనే కాన్సెప్ట్ నుంచి ఈరోజు మొత్తాన్ని నాశనం చేసిన వ్యవస్థ అయితే చూసాము చెరువులన్నింటినీ హైదరాబాద్లో. ఈ హైదరాబాద్ చెరువుల్ని, కొంతమంది ప్రభుత్వ ల్యాండ్లని కబ్జా చేసుకొని బడా వ్యక్తులు, ఇప్పుడు నంబర్ 1 నంబర్ 2 అనుకునేటువంటి రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ సాయంతో, గత ప్రభుత్వాల సాయంతో ఆక్రమించుకుని కోకొల్లలు ఉన్నవి. సామాన్య ప్రజల్ని బెదిరించినవి కోకొల్లలు ఉన్నవి. కానీ ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఈరోజు ఈ హైడ్రా అనే ఈ ప్రోగ్రామ్ పెట్టేసి కమిషనర్గా ఏవి రంగనాథ్ గారిని ఒక నిబద్ధత గల పోలీస్ ఆఫీసర్ని దాన్ని నియమించినప్పుడే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సార్థకత వచ్చింది. ఏవి రంగనాథ్ గారు లాంటి ఒక ఆపరేషన్ పర్ఫెక్ట్గా చేసే వ్యక్తిని తీసుకోవడం వలన ఈరోజు హైడ్రా ఈ సంస్థ హైదరాబాద్లో ఈ చెరువుల్ని ఆక్రమించినటువంటి ఎంత బడా సంస్థ అయినప్పటికీ కూడా అటువంటి వాటిని గుర్తించి, ఒకవేళ మీరు ఎవరైనా మీ చెరువు, మీ దగ్గరలోని చెరువుల్ని ఆక్రమించిన ఎటువంటి సంస్థ ఉన్నా మాకు తెలియజేయండి, మేము యాక్షన్ తీసుకుంటాము నిజంగా అయినట్లయితే. శాటిలైట్ చిత్రాలను తీసుకొని, శాటిలైట్ అంటే ఒక 20 సంవత్సరాల క్రితం శాటిలైట్లో చెరువు ఉందా, ఎక్కడి వరకు ఉంది చెరువు, ఇప్పుడు చెరువు ఎంత ఉంది, ఇవన్నీగా క్రాస్ చెక్ చేసుకొని ఎటువంటి బడా సంస్థ ఉన్నప్పటికీ కూడా దాన్ని కన్స్ట్రక్షన్ నిజంగా చేసినట్లయితే నోటీసులు ఇచ్చి కన్స్ట్రక్షన్ ని నిర్దాక్షిణ్యంగా పడేసే పరిస్థితి వస్తుంది. చెరువులు ఉన్నాయండి, ఆ చెరువులు పూర్తి చేస్తే ప్రాబ్లం ఎవరికండి? ఎకో సిస్టమ్ మొత్తాన్ని అనుభవిస్తున్నాం కదా. హైదరాబాద్ లో ఇప్పుడు అనుభవిస్తున్నారు కదా, వర్షం వస్తే ఎట్లా నీళ్లు రోడ్ల మీద పారుతున్నాయో కేవలం వీటి వల్లనే. హైదరాబాద్ లో వర్షం వస్తే ఆ పక్కన ఉన్న ఏదో చెరువుకి వెళ్ళిపోయి ఆ నీళ్ళు మొత్తం కూడా దాంట్లోకి వెళ్ళిపోతే ఎక్కడ ప్రాబ్లం ఉండదు. కానీ ఇవన్నిటి కూడా ఆక్రమించి ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఇలా హైదరాబాద్ మొత్తం మునిగిపోయే పరిస్థితి వస్తుంది. దీన్నన్నింటిని అరికట్టాలంటే ఏదైతే ఈ ప్రోగ్రామ్ తీసుకున్నారో హైడ్రా ద్వారా చాలా మంచి విషయం అండి. హైదరాబాద్ నెక్స్ట్ ఫ్యూచర్ ఉండాలనుకుంటే ఇలాంటి చేయాలి కంపల్సరీ. కానీ ఈ రోజు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది నిజంగా సంతోషం అనిపిస్తుంది. పొలిటీషియన్స్ ఆయన బెదిరిస్తున్నారుగా. బెదిరించలేను సార్, ఎంత బెదిరించిన పొలిటీషియన్స్ ఈ రోజు 5 సంవత్సరాలు ఉండేవాళ్ళు సార్. తర్వాత సమాజం కొన్ని వందల సంవత్సరాలు ఇక్కడ నివసించాలి సార్. హైదరాబాద్ లో కొన్ని వేల సంవత్సరాల నాగరికత వర్ధిల్లాలి. ఇక్కడ నాగరికత వర్ధిల్లాలంటే కాస్త ఇది ఒక్కళ్ళ పాపం కాదుగా, ఇది ఎప్పటి నుంచో వస్తుంది కదా. తలా పాపం తలా పిడికిడు అన్నట్టు ఆ టైప్ లో అందరూ కలిసి దీన్ని హైదరాబాద్ లో ఎట్లయితే డెవలప్ చేశారో ఏకో సిస్టమ్ కూడా నాశనం చేశారు. ఇప్పుడు గత ప్రభుత్వం ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తున్నాం, అద్భుతం, అమోఘం అన్నారు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. కానీ వాళ్ళు కూడా వీటిని పట్టించుకోలేదు. వాస్తవమే కదా, పట్టించుకోలేదు వాళ్ళు. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షాతిరేకాలు చెప్తున్నారు ప్రజలందరూ కూడా. ఈరోజు చూసి నిన్న మనం చూసినాను, ఇక్కడ గంటిపేట చెరువు పక్కన ఉన్నటువంటి ల్యాండ్ బఫర్ జోన్ లో కూడా వీళ్ళందరూ ఓరో అనే సంథింగ్ ఏదో విలేజ్ కట్టేసేసి
ఏదో క్లబ్ హౌస్ సంథింగ్ ఏదో కట్టారు ఇక్కడంతా. దాని బిజినెస్ సెటప్ చేశారు, కన్స్ట్రక్షన్స్ చేసేసి నిర్దాక్షిణ్యంగా కూల్ చేశారు. వా. ఎందుకండి కూల్ చేయాలి సార్? కాదండి, ఇప్పుడు సరే ఇదంతా కొంతమంది బడాబాబులు పొలిటీషియన్లు కావాలని వీటన్నిటిని ఇట్లా చేశారు అనుకుందాం. అధికారులు కూడా గడ్డి తిన్నారు వాళ్ళ దగ్గర, ఈ రకంగా చేశారు. కానీ ఇవాళ రంగనాథ్ గారు లాంటి ఒక డైనమిక్ ఆఫీసర్ వచ్చి ఇది తప్పు అని చెప్పేసి ఆయన అన్ని చేస్తున్నాడు. కానీ ఇందులో సరే ఆ బడాబాబులు బాగానే డబ్బు చేసుకుని వెళ్ళిపోయారు. ఎవరైతే కొన్నారో వాళ్ళు ఇబ్బంది పడతారు కదా ఇప్పుడు. ఈ సినారియోలో ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెరువును ఆక్రమించుకొని కన్స్ట్రక్షన్ చేసినా అప్పుడు అప్రూవల్ ఇచ్చిన క్రమంలో అప్పుడు ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ కావచ్చు, ఆ ప్రాజెక్ట్కి అప్రూవల్ ఇచ్చిన తర్వాత అమ్మేసి కొనుక్కున్న సామాన్య వ్యక్తులు ఉంటారు కదా, మరి వాళ్ళకి ఎటువంటి న్యాయం చేసిన ప్రభుత్వం కూడా చూడాలి. ఆ కన్స్ట్రక్షన్ చేసిన కంపెనీకి సంబంధించినటువంటి యజమానుల దగ్గర నుంచి కూడా ఏం వసూలు చేసి వీళ్ళకి ఇవ్వగలుగుతారు మీరు ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళు నిజమే వాళ్ళకి తెలియదు, అప్రూవల్ వచ్చింది హెచ్ఎండిఏనో లేదా డిటిసిపి అప్రూవల్ ఇచ్చింది, ఆ మున్సిపాలిటీ అప్రూవల్ ఇచ్చింది, మేము అప్రూవల్ ఉంది కాబట్టి కొనుక్కున్నాము, అప్రూవల్ అయిందని కొనుక్కోవడం అనేది ప్రజలు తప్పది. ఈ రోజు అప్రూవల్ ఇచ్చింది కొనుక్కున్నాము, అప్రూవల్ ఇచ్చినాడు తప్ప, తీసుకున్నాడు తప్ప, అభంశుభం తెలియనటువంటి ఈ కస్టమర్ తప్ప. సో అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి, అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఆ రియల్టర్స్ ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డర్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళ చేత ఇక్కడ ఇబ్బంది పడినటువంటి కస్టమర్స్ కి వాట్ ఎవర్ ఏదైతే ప్రతిఫలంగా వాళ్ళకి కొంత అమౌంట్ అరేంజ్ చేయగలగాలి. ఓకే, అది చేస్తే నష్టపరిహారం ఇవ్వాలి. అంటే మంచి పనే చేస్తుంది ప్రభుత్వం. రంగనాథ్ గారు డైనమిక్ గా ఆయన డేర్ అండ్ డాషింగ్ స్టెప్స్ తీసుకుంటున్నాడు. కానీ ఎవరైతే బాధితులు సామాన్యులు బాధితులుగా మిగిలిపోయారో వాళ్లకు ప్రభుత్వం ఒక నష్టపరిహారం ఇచ్చి దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. అంతే తప్ప వాళ్ళని రోడ్డు మీద పడేస్తే ప్రజలు కూడా హర్షించే పరిస్థితి. దాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యత. అది రంగనాథ్ గారి బాధ్యత, రంగనాథ్ గారు నిర్వహిస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇలాంటి వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. దాని మీద గట్టిగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎనివే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.